వీడియో తీయడం చాలా సింపుల్. కానీ ఎడిట్ చేయడమే చాలా కష్టమని చాలామంది అంటూ ఉంటారు. సో, దాని గురించే మీకొక బెస్ట్ టూల్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో, దీని ద్వారా మీరు ఎడిటింగ్ అనేది చూడండి ఎంత పెద్ద వీడియో అయినా గూడా సింపుల్‌గా, ఈజీగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. దీని పేరే ఆటోకట్. దీన్ని గూగుల్‌లో ఆటోకట్ అని టైప్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో గూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని నుంచి గూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న దాని తర్వాత మీకు 14 డేస్ అనేది ఫ్రీ ట్రయల్ అనేది ఉంటుంది. దాంట్లో అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఏఐ పవర్డ్ ఆటో కట్ అనేది ఫ్రీ డౌన్‌లోడ్ అయిపోయిన దాని తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ అయిపోయిన దాని తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ప్రీమియర్ ప్రోస్ ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కావాల్సిన వీడియోస్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఇట్లా టైమ్‌లైన్ మీద యేసుకొని విండోస్‌లోకెళ్ళి ఎక్స్‌టెన్షన్‌లోకెళ్ళండి. ఆటో కట్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ కనబడుతుంది. సో, మీరు ఏం చేయాలనుకుంటారో క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ పాడ్‌కాస్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది పాడ్‌కాస్ట్ గురించి ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను ఇన్ అండ్ ఔట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇన్ అండ్ ఔట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు కనబడుతుంది కదా! ఇక్కడ ఆప్షన్స్‌కొచ్చేసరికి స్పీకర్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్లస్ గెస్ట్ ఇద్దరున్నారు. సో, ఏ1, ఏ2 అనేది ఏ1 అంటే ఆడియో 1, ఏ2 అంటే ఆడియో 2. సో, ఏ2ని ఫస్ట్ యేసుకున్నాను. ఇక్కడ ప్రియారిటీ ఏది ఎక్కువ ఉండాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, నాకు గెస్ట్ ఎక్కువ కనబడాలి కాబట్టి ఏ2ని ప్రియారిటీలో పెట్టుకున్నాను. ఏ1 యాంకర్ కాబట్టి తక్కువ టైం కనబడినా నో ప్రాబ్లమ్. తర్వాత వీడియోకొచ్చేసరికి ఇక్కడ కెమెరా అనే ఐకాన్ ఉంది కదా! ఇక్కడ V1, V2 అని ఉంది కదా! ఏ ఆడియో దేనికుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ V2లో గెస్ట్ ఉన్నారు. సో, గెస్ట్ ఎక్కువ కనబడాలి కాబట్టి ప్రయారిటీలో గెస్ట్‌ని ఎక్కువ పెట్టాను. ప్రయారిటీ ఎంత ఎక్కువ పెడితే అన్ని కట్స్ ఎక్కువ వాళ్ళది చూపిస్తుంటది. ఇక్కడ చూడండి ఇక్కడ డ్యూరేషన్ గూడా మనకు కనబడుతుంది. కాము, పీసు, ఎనర్జిటిక్ అని. నేను అది డిఫాల్ట్‌లో ఏసి పెట్టేస్తున్నాను. ఇక్కడ డిజేబుల్ అని ఉంది కదా! హ్యాండ్లింగ్ అన్‌యూజ్డ్ క్లిప్స్ మీరు కావాలంటే రిమూవ్ గూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అని కొట్టంగానే చూడండి మీకు మ్యాజిక్ అనేది ఏ విధంగా కనబడుతుందో. మీరే షాక్ అయిపోతారు ఈ మ్యాజిక్‌ని చూసి. చూడండి స్టార్ట్ అని కొట్టిన దాని తర్వాత ఫస్ట్ ఎన్కోడింగ్ అయితది. మనకి ఎన్ని లేయర్స్ ఉందో ఒక 2 మినిట్స్ టు 3 మినిట్స్ లోపల మీరు 30 మినిట్స్ వీడియో అవుట్‌పుట్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద రష్‌నైనా గూడా ఇది ఈజీగా ఎడిట్ చేసేస్తుంది. చాలా ఫాస్ట్‌గా చేస్తుంది. ఆ కటింగ్ చూస్తూ ఉంటేనే మీకు షాక్ అయిపోతారు. ఒక బ్రెడ్ స్లైస్‌ని ఫాస్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కట్ చేస్తే ఎట్లుంటది అనేది ఆ విధంగా కనబడుతది మనకు. చూడండి ఎన్కోడింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కటింగ్ స్టార్ట్ అయిపోయింది. నేనేం చేయట్లేదు. మొత్తం సాఫ్ట్‌వేరే చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పవర్ ఏంటో మీరు కొద్దిసేపట్లో చూడబోతున్నారు. చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పవర్ కనబడుతుంది గదా! ఎంత ఫాస్ట్‌గా జబ్ 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 అని. అసలు మనం ఇంత ఎడిట్ జేయాలంటే మనకెంత టైం పడుతుంది. సో, ఏఐ వచ్చిన దాని తర్వాత జాబ్‌ని రీప్లేస్ జేస్తారు అంటున్నారు గదా! సో, ఒక్కరే ఎక్కువ వర్క్ జేయడానికి, ఎఫిషియెంట్‌గా వర్క్ జేయడానికి ఏఐ ఇట్లా యూజ్ అయితుంది అనుకోవచ్చు. చూడండి మొత్తం ఎడిటింగ్ ఎంత ఫాస్ట్‌గా, ఎంత ఫ్లూయెంట్‌గా కట్ అయిపోతుందో. ఇంత బాగా చేయాలంటే మనకెంత టైం పడుతుంది. అండ్ ఇక్కడ మనం జూసుకోవాల్సిందేందంటే ఒకసారి రఫ్‌గా మనం ఫార్వర్డ్ చేసుకొని జూసుకోవాలి. ఆడియో దగ్గర మనకు వీడియో కనబడుతుందా లేదా? ఆడియోని అది మ్యాచ్ జేస్తది. సో, మీ ఆడియో అనేది క్లియర్‌గా ఉంటే చాలు. ఎవరి ఆడియో వాళ్ళకి ఉంటే మీకు ఈజీగా వర్క్ ఫ్లో అనేది ఈజీ అయిపోతుంది. దీంట్లో ఇదొక్కటే గాదు చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో, కంప్లీట్ అయిపోయినాక చూడండి. ఇట్లా ఫినిష్డ్ అని వస్తుంది. ఒకసారి అవుట్‌పుట్ కూడా చూడండి మీకెట్లా కనబడుతుందో. ఎన్ని కటింగ్ అయింది ఒకసారి వినండి. ఎఫర్ట్ ప్రభుత్వం తరపున లేదు. అది డెఫినెట్‌గా. ఇంకా పని చేస్తే డెఫినెట్‌గా అది అయితది. ఆ నమ్మకం ఉంది. హ్మ్. ఇప్పుడు లాస్ట్ టైమ్ మీరు చేసిన యాక్షన్‌కి కొంచెమన్నా డిఫరెన్స్ ఏదన్నా జరిగింది అని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్‌గా. చాలామంది ప్రజలకి అడవి పట్ల ఏమేం జరుగుతుంది? కాంపా అంటే ఏంటి? ప్రభుత్వం అడవిని నరికి ఎటువంటి మెజర్స్‌ని తీసుకుంటది? అన్నీ బయటికొచ్చేసినాయి గదా! దీని తర్వాత మనం కావాలనుకుంటే దీనికి ఎన్నో ఫీచర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా దీంట్లో ఉన్న
ఫీచర్స్ ఆటో కట్ సైలెన్స్‌ని మొత్తం ఆటోమేటిక్ కట్ చేస్తది. పాడ్‌కాస్ట్‌ని చేస్తది. క్యాప్షన్స్‌ని యాడ్ చేస్తది. ఆటోమేటిక్ జూమ్ ఇన్ చేస్తది. ఆటోమేటిక్‌గా బీ రోల్ కూడా ఇదే యాడ్ చేస్తది. వైరల్ వీడియోని చేస్తది. రిపిటేషన్‌ని కట్ చేస్తది. ప్రయారిటీని చూస్తది. అండ్ రీసైజ్ కూడా చేస్తది. చాప్టర్స్‌ని కూడా రెడీ చేస్తది. సో, ఇంత బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఆటో కట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్స్‌లో ఉన్న లింక్‌ని ఓపెన్ చేయండి. డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ యూజ్ చేయండి. 14 డేస్ తర్వాత మీకు కావాలనుకుంటే పెయిడ్ వర్షన్‌ని కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.